ఇక్కడ మనం సోషల్ మీడియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే నవంబర్ 2023లో అక్కడ ఉన్న టాప్ కోర్టు ఎవరైతే ఇండివిజువల్ కానీ ఆర్గనైజేషన్ కానీ ఎవరైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని నేపాల్లో పెట్టాలి అంటే ఖచ్చితంగా అంటే మ్యాండేటరీగా అక్కడున్న మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి అనేసి ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చింది. సో ఈ ప్రపోజల్ని గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. గవర్నమెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది అంటే ఫేక్ న్యూస్, హేట్ స్పీచెస్ అండ్ అక్కడ ఫ్రాడ్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని అరికట్టడానికి ఇది యూజ్ అవుతుంది అనేసి భావించింది. అయితే 28 ఆగస్ట్ 2025న స్టిల్ ఏ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా దానికి ప్రాపర్గా రిజిస్టర్ చేసుకోలేదు ఎక్సెప్ట్ 5 ప్లాట్ఫామ్స్, అందులో టిక్టాక్ ఒకటి. సో ఆ టిక్టాక్ మాత్రం అక్కడున్న మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర రిజిస్టర్ చేసుకునింది. సో ఆ టిక్టాక్ని యూత్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు.